ఓం గం గణాధిపతియే నమః. సాధకులకు నా ధన్యవాదాలు. ఈరోజు మీకు మందబుద్ధి గల పిల్లలకి జ్ఞాపకశక్తి ఎలా పెంచాలో దానికి సంబంధించిన మంత్రం ఇస్తాను. పూర్తిగా అసలు చదువే రాని వాళ్ళు, పిల్లలు బాగా మొండిగా ఉండేవాళ్ళు, అసలు దేని మీద దృష్టి పెట్టకుండా చదువుల్లో బాగా వీక్ అయిపోయిన పిల్లలకి ఇది బాగా పనిచేస్తుంది. మీరు నేను చెప్పిన మంత్రాన్ని నేను చెప్పినట్టు చేస్తే మీ పిల్లలలో గొప్ప మార్పు కనపడుతుంది. చాలా గొప్ప ఉత్తీర్ణులు అవుతారు. నేను చెప్పినట్టు చేయండి. మీరు పిల్లలకి పొద్దున్నే 4-5 గంటలకి పిల్లల్ని నిద్ర లేపండి. లేపి స్నానం చేపించి కాలకృత్యాలన్నీ తీర్చిన తర్వాత మంచి బట్టలు కట్టి అమ్మవారి ఫోటో ముందు, కానీ అది మీరు ఏ దేవతనైతే పూజిస్తున్నారో ఆ ఫోటో ముందుకు తీసుకెళ్ళి పిల్లలతో పువ్వులు పెట్టించి అగరత్తులు వెలిగించి చక్కగా కూర్చోబెట్టండి అమ్మవారి దగ్గర. ఆ దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి నేను చెప్పిన మంత్రాన్ని 108 సార్లు చెప్పించండి. ఆ 108 సార్లు మీరు ఆ పిల్లలతో 108 సార్లు జపం చేపించి సున్నట్టుగా ఆ మంత్రాన్ని 108 సార్లు చెప్పించండి. నేను డిస్క్రిప్షన్లో మంత్రం ఇస్తాను. ఇది పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ కుటుంబంలో పిల్లలు మందబుద్ధి గలవారైతే ఖచ్చితంగా చేయండి. మంచి మార్పు వస్తుంది. మీ పిల్లలు బాగా చదువుకుంటారు, బాగా మెమరీ పవర్ కలిగి ఉంటారు. చదివినట్టు గుర్తొస్తుంది. చదువు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. చెప్పిన మాట వింటారు. ఇదన్ని విధాలుగాను మీకు ఉపయోగపడుతుంది. మీరు దీన్ని మిస్ చేసుకోకండి. నేను చెప్పినట్టు చేయండి. చేస్తే మీకు కంపల్సరీగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదే విధంగా రోజు చేయించడం, కనీసం 2 రోజులకు ఒకసారి అయినా సరే చేయగలిగితే మీకు ఇంకా మీ పిల్లలు ఎంత చదువులైనా సరే అస్సలు ఏమాత్రం కూడా అసలు భయపడరు. చదువు మీద విపరీతమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. చాలా బాగా చదువుతారు. కాబట్టి మీరు ఈ మంత్రాన్ని ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరు తప్పకుండా మీ పిల్లల్ని బాగు చేసుకోండి. అలాంటి పిల్లలు ఉంటే మీరేం బాధపడకండి. ఈ మంత్రాన్ని చేయండి. చేసి రోజు చేయించగలిగితే మరీ మంచిది. లేదు రోజు చేయట్లేదంటే కనీసం 2 రోజులకి, 3 రోజులకి, లేకపోతే వారం రోజులకి ఒకసారి అయినా సరే 108 సార్లు ఈ జపం చేయించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అయితే మీకు అలాంటి పిల్లల్ని మీరు కొద్ది కేర్ తీసుకొని మీరు ఇలాంటి మంత్రాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు చక్కగా చేసుకోండి. ఈ మంత్రాన్ని మీరు సందేహించకండి. చక్కగా చేసుకోండి. స్వస్తి.